మే 31న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మీడియా అకాడమీ మాజీ చైర్మన్ ఫోరం అధ్యక్షులు అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ మొదలుకొని జాతీయ స్థాయిలో టీజేఎఫ్ పోషించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేసేలా సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ, చలో ఢిల్లీ, సాగరహారం, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలను విజయవంతం చేసిన ఘనత జర్నలిస్ట్ ఫోరందని గుర్తు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో రజతోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆ ఫోరం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీజేఎఫ్ రజతోత్సవాల పోస్టర్ను వారు ఆవిష్కరించారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 2001 మే 31న పురుడు పోసుకున్నది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మొట్టమొదటి సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం మే 31 25వ సంవత్సరంలోకి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం చరిత్ర ప్రవేశిస్తున్నది. జాతీయ స్థాయిలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఒక ఉద్యమాల చరిత్రగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం చరిత్ర నిలిచిపోతుంది. ఈ నాంది ప్రస్తావన, ఈ ప్రారంభాన్ని పురస్కరించుకొని 25వ సంవత్సరంలోకి ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక ఉత్సవాలు జరపాలని, మన చరిత్రను మనం గుర్తు చేసుకోవాలని, మన చరిత్రను మనం నిర్మించుకోవాలని మే 31, 2025 నాడు జలవిహార్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. దానికి ఆనాడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో పాటు నడిచిన వాళ్ళు, ఆనాడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో పాటుగా అనేక వేదికలు పంచుకున్నాం మనం. ఆ వేదికలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్రను మళ్ళీ పునర్నిర్మించుకోవాలని, చరిత్రను నిర్మించాలని, ఈ చరిత్ర రాయబడలేదు కాబట్టి దాన్ని గుర్తు చేయాలని తెలంగాణ ప్రజలకి ఒక ఉత్సవంలాగా జరపాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మే 31 ఉదయం 11 గంటలకు జలవిహార్, నెక్లెస్ రోడ్ జలవిహార్లో సమావేశం ఉంటుంది. ఆ సమావేశానికి రావాల్సిందిగా అందరిని ఆహ్వానిస్తున్నాం.